ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఐసీయూలో ఉన్న పేషెంట్ బయటకొచ్చేవరకి వీళ్ళు కంగారు పడుతూ ఉంటారు. అసలు ఐసీయూ అంటే ఏంటి? మరి ఎందుకు అక్కడ పెట్టాల్సొస్తుందండి? ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అనేది ఒక అందరూ అనుకునేదేందంటే ఒక రూము, దాంట్లో మానిటర్స్ ఉంటాయి. తర్వాత చాలా మిషన్స్ ఉంటాయి. పేషెంటు ఐసీయూలోకి ఆ రూమ్‌లోకెళ్ళిన తర్వాత ఆ మిషన్స్ అన్నీ కనెక్ట్ చేస్తారు. కనెక్ట్ చేసి తర్వాత చాలామంది డాక్టర్సు అందరూ చూస్తుంటారు. అందరికొక భయముంటదనమాట. ఈ ఐసీయూలోకెళ్తే మళ్ళా తిరిగొస్తామా లేదా? అసలు ఐసీయూ అంటేనే చాలా క్రిటికల్‌గా ఉండేటప్పుడు తీసుకెళ్తారు కాబట్టి ఎంతవరకు బయటకొస్తారు? ఔట్‌కమ్స్ ఎలా ఉంటాయి? ఆ తర్వాత ఫ్యామిలీ అనేది వాళ్ళు బయటుంటారు. రైట్. ఐసీయూ లోపలుండరు. సో, వాళ్ళకెప్పుడూ ఆ మైండ్‌లో అది ఆ భయముంటది. అసలు ఏంటి? ఏం జరుగుతుంది? అనేది. ఆ అపోహలన్నీ పోగొట్టుకోవడానికే ఈరోజు మనము ఐసీయూ అంటే ఏంటి? అనేది మనం డిస్కస్ చేస్తున్నాము. రైట్. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అనేది ఒక రూము, ఆ రూమ్‌లో టెక్నాలజీ, మిషన్స్ వాటిలతో పాటు ఒక మంచి టీమ్ ఒకటి వర్క్ చేస్తుంటారండి. ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్. సైలెంట్‌గా డాక్టర్స్, ఐసీయూ నర్సెస్, తర్వాత టెక్నీషియన్స్, తర్వాత ఫార్మసిస్ట్సు, ఫిజియోథెరపిస్ట్‌లు వీళ్ళందరూ న్యూట్రిషనిస్ట్‌లు వీళ్ళందరూ ఒక టీమ్ అంతా వర్క్ వర్క్ చేస్తుంటారు. హుహు. సో, వీళ్ళందరూ 24/7 మానిటర్ చేసుకుంటూ, చాలా క్లోజ్‌గా వైటల్స్ మానిటర్ చేసుకుంటూ, పేషెంట్‌ని ఎప్పుడు మనం బయటికి తీసుకురావాలి, ఎలా సేవ్ చేయాలి, ఎలా ఆర్గాన్ సపోర్ట్ చేయాలి అనే దాని మీద ఆలోచిస్తూ వాళ్ళని క్లోజ్‌గా మానిటర్ చేసే ప్లేసే, మిగతా ఆర్గాన్స్ అన్నీ సపోర్ట్ చేసే ప్లేసే మనం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటాం. సో, అంటే మనం క్లోజ్‌గా ఎక్కువ అబ్జర్వేషన్ ఉంచడం కోసం ఐసీయూలోకి తీసుకెళ్తామనమాట. అబ్జర్వేషన్ అండ్ ఆ! సపోర్టింగ్ అదర్ ఆర్గాన్స్. రైట్. ఓకే. మిగతా ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యేటప్పుడు ఆ ఆర్గాన్స్‌ని మనం సపోర్ట్ చేయడానికి ఐసీయూలోనే మనము ఇలాంటి ఇంటర్వెన్షన్స్, ఇలాంటి ఆర్గాన్ సపోర్ట్ సిస్టమ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఓకే. అంటే ఇప్పుడు ఐసీయూలో పెడుతున్నారు అంటే మన బాడీలో ఐదర్ ఆర్గాన్స్ అవ్వచ్చు, లేదా ఏదైనా సివియర్ కండిషన్ అంటే ఎంత వరకి మనకి కొంతవరకి డ్యామేజ్ అయిందా? లేదా కొంతవరకు దాని పనితీరు తగ్గింది అంటేనే పెడతారు కదా! సో, ఎంత అవునండి. పర్సెంటేజ్ వరకి ఉంటే అలా తీసుకెళ్తారు ఐసీయూకి? అవునండి. పేషెంట్ కొంచెం అన్‌స్టేబుల్ అయినప్పుడు మామూలుగా ఇప్పుడు చూస్తే మనము కొత్త కాన్సెప్ట్ ఏంటంటే అండి, ఏమన్నా మైల్డ్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పుడు హోమ్ కేర్ అనేది డెవలప్ అయిపోయి ఇంట్లోనే ట్రీట్ చేస్తున్నారనమాట. ఓహ్! ఓకే. హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఎట్ హోమ్ అనే కాన్సెప్ట్ వస్తుందనమాట. కొంచెం సిక్ అయ్యి మనము ఇంట్లో మేనేజ్ చేయలేనప్పుడు హాస్పిటల్‌కొస్తారు. అలాగే ఎమర్జెన్సీ రూమ్‌కి అంటే సడెన్‌గా హార్ట్ అటాక్ రావటము, లేకపోతే సివియర్ ట్రామా, హెడ్ ఇంజరీ గానీ, లేకపోతే పాలీట్రామా అంటాం. మల్టిపుల్ ఇంజ్యూరీస్ అయినప్పుడు గానీ, కొంతమందికి సడెన్‌గా బ్రెయిన్ స్ట్రోక్ రావటము, హుహు. లేకపోతే ఇన్ఫెక్షన్స్ సివియర్‌గా ఉండి సెప్సిస్ అంటాం. సెప్సిస్ అండ్ సెప్టిక్ షాక్ అంటాం. అలాగా బీపీ తగ్గుతూ కొంచెం క్రిటికల్‌గా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటాం. మల్టీ ఆర్గాన్ డిస్‌ఫంక్షన్. అలాంటి వాళ్ళు ముందు ఎమర్జెన్సీ రూమ్‌కొస్తారు. ఎమర్జెన్సీ రూమ్‌లో వీళ్ళని రిసస్టేట్ చేసి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కి షిఫ్ట్ చేస్తారు. ఓకే. సో, అంటే ఐసీయూ వరకి రాకుండా ఉండాలంటే మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కొంతవరకు ఆపొచ్చంటారా? మనం ఇప్పుడు చాలా వరకు మాట్లాడుకునేది ప్రివెన్షన్ అండి. మనం ఆ ప్రివెన్షన్ అనేది దాని మీద కాన్సంట్రేట్ చేస్తే అసలు హాస్పిటలైజేషను, ఇంటెన్సివ్ కేర్ అడ్మిషన్ గూడా మనం అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు మా హాస్పిటల్‌లో చూసుకున్నట్టయితే మేము యాన్యువల్ హెల్త్ చెకప్స్, పీరియాడిక్ హెల్త్ చెకప్స్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తామనమాట. ఓకే. ప్రో హెల్త్ అనే ఒక ప్రోగ్రామ్ గాని, వీటిలో ఏంటంటే చాలామందికి మనకి ఇండియన్ కమ్యూనిటీలో గాని మనం చూసుకున్నట్టయితే 50 ఇయర్స్ వచ్చేటప్పటికి 50% ఆఫ్ ది పాపులేషన్ దే విల్ హ్యావ్ వన్ కోమార్బిటీ అండి. అంటే డయాబెటిస్ గానీ, హైపర్‌టెన్షన్ గానీ ఏదో ఒకటి డిటెక్ట్ అవుతుంది. సో, వీటిల్ని క్రానిక్ డిసీజెస్ అంటాము. వీటిల్ని మనం కరెక్ట్‌గా మేనేజ్ చేసుకుంటూ డయాబెటిస్ గానీ, హైపర్‌టెన్షన్ గానీ, లిపిడ్స్ ఎక్కువ ఉండేటప్పుడు వీటిల్ని కరెక్ట్‌గా మేనేజ్ చేస్తూ, తర్వాత ఇలాంటివి మనం క్రానిక్ డిసీజెస్‌ని గాని బాగా మేనేజ్ చేసుకుంటే సడెన్‌గా వాళ్ళు హార్ట్ అటాక్ రావటము, స్ట్రోక్ రావటము దాన్ని మనం ప్రివెంట్ చేయగలము. హుహు. తర్వాత రోడ్ సేఫ్టీ నార్మ్స్ మనం ట్రావెల్ చేసేటప్పుడు సీట్ బెల్ట్స్, కార్‌లో ట్రావెల్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ గానీ, లేకపోతే హెల్మెట్ పెట్టుకోవటం బైక్ మీద ఎళ్ళేటప్పుడు. ఇలాంటి రోడ్ సేఫ్టీ మెజర్స్ గాని మనం తీసుకుంటే సివియర్ ట్రామా, హెడ్ రైట్. ఇంజ్యూరీ నుంచి మనము స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీ నుంచి తప్పించుకుంటే మనం ఐసీయూకెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇంకొకటేంటంటే అండి, ఇప్పుడు చాలా పాపులరైజ్ అవుతుంది అడల్ట్ వ్యాక్సినేషన్. అంటే నిమోనియాకి వ్యాక్సిన్స్ తీసుకోవటము.
ఇంతకుముందు వ్యాక్సిన్స్ అంటే మనం ఏమనుకుంటాం చిన్నపిల్లల్లో వ్యాక్సిన్స్ యాహ్! అవసరమని. కానీ ఇప్పుడు పెద్దవాళ్ళల్లో గూడా వ్యాక్సిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దీన్ని అడల్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అంటామనమాట. నిమోనియా రాకుండా నిమోకోకల్ వ్యాక్సిన్ తీసుకోవటము. తర్వాత ఇయర్లీ మనము ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవటం. చాలామంది ఈ ఫ్లూ వచ్చి ఆ ఫ్లూ నిమోనియాగా టర్న్ అయ్యి వైరల్ నిమోనియాగా వాళ్ళు మళ్ళా ఐసీయూకొచ్చి వెంటిలేటర్ మీదకెళ్తుంటారనమాట. సో, లంగ్స్ హ్మ్. ఎక్కువ డ్యామేజ్ లంగ్స్ ఎక్కువ అవుతుంటాయి. డ్యామేజ్ అవుతుంటాయనమాట. సో, ఇలాంటి వ్యాక్సిన్స్ చాలా వ్యాక్సిన్స్ ఉంటాయనమాట. ఇప్పుడు షింగిల్స్ వ్యాక్సిన్ అని చెప్పి, మనం ఈ హెర్పీస్ ఇవి రాకుండా ఇలాంటివి మెనింగోకోకల్ వ్యాక్సిన్ ఇలాంటివి టైఫాయిడ్ వ్యాక్సిన్స్, సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇలాంటివి తీసుకున్నట్టయితే మనము ఈ సివియర్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనము ప్రివెంట్ చేయొచ్చు. ఆ సెప్సిస్ నుంచి ప్రివెంట్ చేసుకోగలిగితే ఐసీయూ అడ్మిషన్ కూడా చాలా వరకు మనము తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది.